తెలంగాణ మహిళా కమిషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసే జాగృతి మహిళా విభాగం నాయకులను లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పోలీసులతో జాగృతి కార్యకర్తలు వాదనకు దిగారు. తెలంగాణ మహిళా కమిషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన తెలంగాణ జాగృతి మహిళా విభాగం నాయకులను లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్. స్పందన వైశాలి, తెలంగాణ మహిళా కమిషన్ ఆఫీస్ కు జాగృతికి సంబంధించినటువంటి మహిళా కార్యకర్తలు అదేవిధంగా కొంతమంది లీడర్లు కూడా అక్కడికి వెళ్లడం జరిగింది. నిన్న తీర్మాన్ మల్లన్న ఆఫీస్ కు జాగృతి కార్యకర్తలు వెళ్ళడం, దాని తర్వాత ఇరువురి మధ్య జరిగినటువంటి ఘర్షణ కావచ్చు, కొట్లాట కావచ్చు, దాని తర్వాత కవిత గాని అదేవిధంగా మల్లన్న కూడా ఈ రోజు చూశాం. గుత్తా సుఖేందర్ రెడ్డి మండలి చైర్మన్ దగ్గరికి వెళ్లారు. అక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిన నేపథ్యం. నిన్న ఇరువురు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఘాటుగానే స్పందించినటువంటి పరిస్థితి మనం చూశాం. అయితే నిన్న జరిగినటువంటి ఏదైతే ఘర్షణ ఉందో దాని ద్వారా అక్కడ తీర్మాన్ మల్లన్న క్యూనీస్ ఆఫీస్ మొత్తం కూడా అద్దాలు పడడం కానీ, చైర్లు మొత్తం విరగడం కానీ, అక్కడ తుపాకీ మోతల సౌండ్ తో పెద్ద ఎత్తున అక్కడ ఏర్పడడంతో పోలీసులు మొత్తం కూడా ఇంట్రాగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఈ మొత్తం ఇష్యూ పెద్ద ఎత్తున మారిపోతున్న రాష్ట్ర రాజకీయాల వైపు మారుతున్న నేపథ్యంలో నిన్న ఏదైతే తీర్మాన్ మల్లన్న ఈ ఎపిసోడ్ మొత్తం తీసుకోబెట్టుకుని సుఖేందర్ రెడ్డికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, అదే డీజీపీకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, ఎమ్మెల్సీ కవిత స్వయంగా వెళ్ళి రావడం జరిగింది. అయితే అనుచిత వ్యాఖ్యలు మల్లన్న చేశారంటూ ఏదైతే వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయో, జహీరాబాద్ లో తీర్మాన్ మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలను నిరసిస్తూ మహిళా కమిషన్ కూడా ఫిర్యాదు చేయాలని అనుకున్నారు. అందులో భాగంగానే అందుబాటులో ఉన్నటువంటి దాదాపు 50 నుంచి 100 మంది మహిళా కార్యకర్తలందరూ కూడా అక్కడ మాసాబ్ ట్యాంక్ అది ట్యాంక్ బోర్డు దగ్గర ఉన్నటువంటి మహిళా కమిషన్ కార్యాలయం దగ్గరికి వెళ్లారు. అయితే అక్కడ అందుబాటులో నేరేల శారద చైర్మన్ లేకపోవడం వల్ల అక్కడే చాలాసేపు నిరసన కార్యక్రమాలు పిలిపించారు. వాస్తవానికి ఫస్ట్ వెళ్లే సమయంలోనే గేట్లు బంద్ చేశారు. గేట్లు తీసుకొని లోపలికి నెట్టే ప్రయత్నం మహిళా జాగృతికి సంబంధించినటువంటి వాళ్ళు చేశారు. దాని తర్వాత పోలీసులకు అదే సమయంలో జాగృతి మహిళా కార్యకర్తల మధ్య తూపులాట జరిగింది. ఘర్షణ నెలకొన్న నేపథ్యంలో లోపలికి వెళ్ళనీయట్లేదని చెప్పేసి చాలాసేపు కూడా బైఠాయించి నిరసన కార్యక్రమాలు చేశారు. అయితే ఎట్టకేలకు ఇప్పటికి పంపించే ప్రయత్నం పోలీసులు చేసినప్పటికీ కూడా అక్కడ నేరేల శారద చైర్మన్ లేకపోవడం వల్ల, మహిళా కమిషన్ కార్యాలయంలో లేకపోవడం వల్ల వాళ్ళు వెనుదిరగాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే అక్కడ మాత్రం ప్రజెంట్ నిరసన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా తీర్మాన్ మల్లన్న మీద యాక్షన్ తీసుకునేంత వరకు మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నిరసన కార్యక్రమం వచ్చింది కంటిన్యూ చేస్తామంటూ కూడా వాళ్ళందరూ కూడా మహిళలు బైఠాయించి నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. కవిత జిందాబాద్ అంటూ చేస్తూనే తీర్మాన్ మల్లన్న మీద ఖచ్చితమైనటువంటి యాక్షన్ తీసుకోవాలి, అప్పటిదాకా మేము మన నిరసన కార్యక్రమాలు చేస్తామని కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. ఏదైనప్పుడు కూడా ఈ మొత్తం ఇష్యూ ఏదైతే సీరియస్ గా తీసుకున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పుడు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాసానికి అయితే అది కార్యాలయానికి అయితే తీర్మాన్ మల్లన్న వెళ్ళారు. ఇక్కడ కంప్లైంట్ చేస్తున్నారు. అంటే తమ ఆఫీస్ ని యూనిస్ కార్యాలయం మొత్తం కూడా ఆర్థికంగా నష్టం చేయడమే కాకుండా తమ గన్మెన్లు కూడా గాయపరిచారు, తన్ను కూడా గాయపరిచారు అనేటువంటి కంప్లైంట్ కూడా ఇస్తున్నారు. కనుక తీర్మాన్ మల్లన్న చేసినటువంటి కంప్లైంట్ నేపథ్యంలో ప్రధానంగా కంప్లైంట్ లో ఉంది ఎమ్మెల్సీ కవిత మీద యాక్షన్ తీసుకోవాలి. ఖచ్చితంగా ఆమె కానీ ఆమె అనుచరులు కావచ్చు పెద్ద ఎత్తున జాగృతి సంబంధించినటువంటి సిబ్బంది అంతా వచ్చి, యూట్యూబ్ సంబంధించినటువంటి సిబ్బంది అంతా వచ్చి క్యూనిస్ కార్యాలయాన్ని దగ్ధం చేసి వెళ్లారు. కనుక దీనికి ప్రేరేపించినటువంటి కవిత మీద యాక్షన్ తీసుకోవాలంటూ కూడా మల్లన్న ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యం ఉంది. అయితే ఇరువురు కూడా ఇప్పటికే ఆమె నిన్న కంప్లైంట్ చేసింది, మల్లన్న ఈ రోజు కంప్లైంట్ చేశారు. పోలీసు ఇంట్రాగేషన్ జరుగుతున్నది. వేడిపల్లి పిఎస్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పటికే క్లూస్ టీమ్ అంతా ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తం అంశాన్ని చూసిన నేపథ్యంలో ఇప్పుడు మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళింది. మహిళా కమిషన్ లో ఫిర్యాదు తీసుకునే ప్రయత్నం జరగట్లేదు, ఎందుకంటే వాళ్ళు ప్రజెంట్ అందుబాటులో లేదు. మరోసారి రమ్మని చెప్పినట్టుగా తెలుస్తుంది. బట్ నువ్వు ముందస్తుగా చెప్పి వచ్చినప్పటికి కూడా ఎందుకు లోపలికి అనుమతించట్లేదు,
ఎందుకు ఆమె లోపల లేదు, ఎందుకు తీసుకోవట్లేదు అని కూడా జాగృతికి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా అక్కడ నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. మరి చూడాలి దీని మీద మరి కవిత ఏమైనా రియాక్ట్ అవుతుందా అని చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ మల్లన్న అక్కడ చేరుకున్నారు, ఆయన కూడా మాట్లాడుతున్నట్టుగా మనకు సమాచారం అయితే అందుతుంది. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర.